Third short video in blood relations. P and Q are siblings. Q is sister of P. తర్వాత Qకి మ్యారేజ్ అవుతుంది Vతో. V ఈజ్ హస్బెండ్ ఆఫ్ Q. Q ఈజ్ వైఫ్ ఆఫ్ V. పైన ప్లస్ మైనస్ సింబల్ని బట్టి మనం జెండర్ని డిటర్మైన్ చేస్తాం కదా. నెక్స్ట్ Q అండ్ Vకి ఇద్దరు పిల్లలు ఉన్నారు, R అండ్ S అని. ఇప్పుడు క్వశ్చన్ ఏంటంటే R అండ్ S Pకి ఏమవుతారు? R అండ్ S ఎవరు? Q యొక్క పిల్లలు. Q ఈజ్ సిస్టర్ ఆఫ్ P కదా, అంటే సిస్టర్ పిల్లలు ఏమవుతారు అని క్వశ్చన్. సిస్టర్ ప్లేస్లో ఇంకా బ్రదర్ ఉన్నా కానీ బ్రదర్ పిల్లలు, సిస్టర్ పిల్లలు ఏమవుతారు? మన సిబ్లింగ్స్ పిల్లలు మనకి ఏమవుతారు? అక్క, తమ్ముడు, అన్న, చెల్లి పిల్లలు ఏమవుతారు? నెఫ్యూ అండ్ నీస్. నెఫ్యూ ఎప్పుడవుతారంటే మేల్ ఉంటే నెఫ్యూ, ఫిమేల్ ఉంటే నీస్. సో ఇక్కడ R ఈజ్ నెఫ్యూ ఆఫ్ P, S ఈజ్ నీస్ ఆఫ్ P.